వన్ అమాంగ్ ది సెవెన్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా మణిపూర్ ఎంతో అందమైన చిన్న రాష్ట్రం. చుట్టూ కొండలు, అడవులు, ఆ అడవుల మధ్యన రకరకాల తెగలతో ఉండే అందమైన చిన్న రాష్ట్రం మణిపూర్. ఇంత అందమైన మణిపూర్ రాష్ట్రంలో ఎన్నో వింతలు, విశేషాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా కేవలం ఆడవాళ్ళ చేత మాత్రమే నడిచే ఒక పెద్ద మార్కెట్ మణిపూర్లో ఉంది. ఆ మార్కెట్ పేరు ఈమా మార్కెట్. మణిపూరీ లాంగ్వేజ్లో ఈమా అంటే తల్లి అని అర్థం. ఈ మార్కెట్లో అమ్మే వాళ్ళందరూ ఆడవాళ్లే ఉంటారు. కొనడానికి తప్ప అమ్మడానికి అక్కడ మగవాళ్ళకి పర్మిషన్ లేదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా నీటిపై తేలియాడే ఒక నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా మణిపూర్లో ఉంది. అది మణిపూర్లో ఉన్న లోక్టక్ లేక్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన పోలో స్టేడియం మణిపూర్లోనే ఉంది. ఇన్ని వింతలు, విశేషాలు ఉన్న ఈ మణిపూర్ రాష్ట్రాన్ని జవహర్లాల్ నెహ్రూ జ్యువెల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. సో ఇంత బ్యూటిఫుల్ స్టేట్ మణిపూర్ ఈ మధ్యకాలంలో సడన్గా గొడవలు, అలర్లతో బగ్గుమంది. Breaking news coming in from Manipur itself, as Manipur violence has now been mentioned in UN statement. The UN Commissioner urged authorities to address and investigate this particular cause. The situation in the Indian state of Manipur is tense. The death toll in the northeastern state hit by the ethnic violence has risen to 54. However, no fresh incidents of violence have been reported since Friday. In light of this, Manipur's Chief Minister N. Biren Singh held a meeting with a council called Coordinating Committee on Manipur's Integrity. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో రగిలిపోతోంది. గిరిజనుల హింస కర్ఫ్యూకు దారితీసింది. 8 జిల్లాల్లో ఆంక్షలు విధించడంతో పాటు అల్లర్లను నియంత్రించడానికి సైన్యాన్ని రంగంలోకి దించారు. హింస చెలరేగిన ప్రాంతాల నుంచి 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మణిపూర్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. అధిక భూభాగంలో కర్ఫ్యూ విధించారు. అల్లర్లను అదుపు చేయడానికి మిలిటరీని కూడా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. 60 మందికి పైగా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. సొంత పార్టీ ప్రభుత్వం పైనే ఆర్టికల్ 355ను సెంట్రల్ గవర్నమెంట్ విధించింది. ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్యన వచ్చే గొడవలు చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అక్కడ గొడవలు మాత్రమే కాదు, ఆ రాష్ట్రాల హిస్టరీ కూడా చాలా కాంప్లెక్స్గానే ఉంటుంది. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో కొంచెం బెటర్గానే ఉందనుకున్నా సరే ఇప్పటికీ అక్కడ పరిస్థితులు చాలా రకాల ఇన్వాల్వ్మెంట్స్తో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మణిపూర్లో ఉన్న ట్రైబ్స్కి, అక్కడ ఉన్న జోగ్రఫీకి, వాటి వెనుకున్న పరిస్థితులకి చాలా రకాల సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నిటి వలన కూడా అక్కడ జరిగే ప్రతి చిన్న గొడవ చాలా పెద్దగా మారిపోతుంది. ఇప్పుడు మణిపూర్ జరుగుతున్న గొడవలు చూడడానికి ఒక రిజర్వేషన్ సంబంధించిన అంశంలా కనిపిస్తున్నప్పటికీ కూడా దాని వెనకాల చాలా కారణాలు, ఎప్పటి నుంచో ఉన్న కారణాలు ఉన్నాయి. వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ముందు మనం మణిపూర్ జోగ్రఫీ గురించి, అక్కడ జనాల గురించి, అక్కడ ట్రైబ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇవన్నీ మనకు తెలిస్తే కానీ ఎందుకు మణిపూర్లో వచ్చే ప్రతి గొడవ కూడా అంత పెద్దదవుతుంది, మణిపూర్లోనే కాదు అక్కడ ఉన్న దాని చుట్టూ ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా వచ్చే గొడవలు ఎందుకు అంత పెద్దవవుతున్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. మణిపూర్ రాష్ట్రాన్ని మనకు టాప్ వ్యూ నుంచి కనుక చూస్తే అదొక క్రికెట్ స్టేడియంలా ఉంటుంది. క్రికెట్ స్టేడియంకి చుట్టూ గ్యాలరీ ఉన్నట్టు మణిపూర్ రాష్ట్రానికి చుట్టూ కొండలు ఉంటాయి. చుట్టూ గ్యాలరీ మధ్య గ్రౌండ్ ఉన్నట్టు చుట్టూ కొండల మధ్య గల లోయ ప్రాంతంలో మణిపూర్ ప్లేన్ ఏరియా ఉంటుంది. మణిపూర్ ప్లేన్ ఏరియా మొత్తం మణిపూర్ భూభాగంలో 20% మాత్రమే. ఈ 20% ప్లేన్ ఏరియాలోనే మణిపూరీ ఎథనిక్ గ్రూప్ అంటే మణిపూరీ సాంప్రదాయ ప్రజలైన మైతే జాతి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక చుట్టూ ఉన్న 80% కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నాగాలు మరియు కూకీలు అనబడే తెగలకు చెందిన ట్రైబ్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనకి మణిపూర్ టోపోగ్రఫీ గురించి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇప్పుడు మణిపూర్ పాపులేషన్ గురించి చూద్దాం. మణిపూర్ పాపులేషన్ని మనం 2గా విభజించుకోవచ్చు. ఒకటి ట్రైబల్, ఇంకొకటి నాన్ ట్రైబల్. ముందుగా ట్రైబల్ పాపులేషన్ గురించి చూద్దాం. మణిపూర్లో చాలా రకాల ట్రైబ్స్ ఉన్నప్పటికీ వాటిలో 2 ముఖ్యమైన తెగలు ఉన్నాయి. అవి నాగా మరియు కూకీ తెగలు. నాగా మరియు కూకీ తెగల్లో ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. వీరికి అక్కడ ప్రభుత్వం షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాను కల్పించింది. ఇక నాన్ ట్రైబల్ పాపులేషన్కి వస్తే నాన్ ట్రైబల్ పాపులేషన్లో ముఖ్యమైనది మైతే తెగ. ఇది మణిపూరీ సాంప్రదాయ ప్రజల తెగ. వీళ్ళు టోటల్ మణిపూర్ పాపులేషన్లో 53% ఉన్నారు. అంటే మైతే జాతి ప్రజలు మణిపూర్లో ఉన్న అన్ని తెగల కంటే అధిక శాతం మందిలో ఉన్నారన్నమాట. మైతే జాతి ప్రజలలో అధిక శాతం మంది హిందువులు ఉన్నారు. ఇదే మైతే జాతి ప్రజలలో కొంతమంది ముస్లింలు కూడా ఉన్నారు.
హిందువులు ముస్లింలు మాత్రమే కాకుండా ఏ మతానికి చెందని మణిపూరి సనాతన ధర్మమైన సనామహి అనబడే సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కూడా ఈ మైతే జాతిలోనే ఉన్నారు. మొత్తం మీద ఈ మైతే అనబడే మణిపూరి సాంప్రదాయ ప్రజల్లో హిందువులు, ముస్లింలు మరియు ఏ మతానికి చెందని సనామహీలు కూడా ఉన్నారు. రకరకాల మతాలు ఉన్నప్పటికీ వీరందరూ మైతే జాతి వారుగానే గుర్తించబడతారు. మైతే జాతి వారు వాళ్ళని వాళ్ళు మణిపూరీలుగా గుర్తించుకుంటారు. మణిపూరి సాంప్రదాయ తెగైన మైతే జాతి వాళ్ళు తమని తాము మణిపూర్ రాష్ట్ర చిహ్నంగా భావిస్తారు. అంటే ది మైతీస్ అనుకుంటారు. వాళ్ళు కాకుండా అయితే తెగల వాళ్ళని మణిపూరి వాళ్ళు కారు అన్నట్టుగా భావిస్తారు. ఇలా వాళ్ళు మాత్రమే మణిపూరులుగా భావించడం వల్ల సహజంగానే ఇతర జాతుల వాళ్ళకి మధ్య సఖ్యత అంత ఈజీగా ఎప్పుడూ కుదరలేదు. ఇప్పటికే మనకి మణిపూర్ టోపోగ్రఫీ ఎంత కాంప్లెక్స్గా ఉంది, అక్కడ ప్రజలు ఎంత కాంప్లెక్స్గా ఉన్నారు, అక్కడ ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, ఎన్ని రకాల ట్రైబ్స్ ఉన్నాయి అనే విషయాల గురించి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న గొడవలకి ఉన్న రకరకాల డైమెన్షన్స్ ఏంటి, ఏ కారణాల వల్ల అక్కడ గొడవలు ఎంత పెద్దగా అవుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ జరుగుతున్న గొడవలకి మణిపూర్ జియోగ్రఫీకి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు 80% మణిపూర్ కొండ ప్రాంతంలో ఉంటే 20% మణిపూర్ మైదాన ప్రాంతంలో ఉంది, అంటే ప్లేన్ ఏరియాలో ఉంది. సహజంగానే కొండ ప్రాంతాలతో పోలిస్తే మైదాన ప్రాంతంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్ నగరం కూడా ఈ మైదాన ప్రాంతంలోనే ఉంది. అభివృద్ధి పొందిన ప్రాంతం అవడం వల్ల ఈ మైదాన ప్రాంతంలో ఉండే మైతే జాతి ప్రజలు సహజంగానే త్వరగా అభివృద్ధి చెందారు. అధిక శాతం మంది మణిపూరి రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న 60 మందిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా ఈ మైతే జాతి వాళ్లే ఉన్నారు. ఈ విధంగా మైదాన ప్రాంత ప్రజలకి, కొండ ప్రాంత ప్రజలకి మధ్య విద్వేషాలు మొదలయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక డెవలప్మెంట్ డివైడ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. మణిపూర్లో తెగల మధ్య జరిగే గొడవలు తీవ్రంగా మారడానికి ఉన్న మరో ముఖ్యమైన కారణం అక్కడున్న మతం. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు మెజారిటీ ప్రజలైన మైతీలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. నాగాలు, కుకీల్లో ఎక్కువ మంది క్రిస్టియన్లు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య మొదలయ్యే ఏ చిన్న గొడవైనా ఈజీగా మతం రంగు పులుకుని ఇంకా పెద్దదిగా మారిపోతుంది. ఒక హిందూ ఒక ముస్లింని కొట్టినా, ఒక ముస్లిం ఇంకో క్రిస్టియన్ని కొట్టినా అది ఆటోమేటిక్గా రెండు తెగల మధ్య గొడవ నుంచి ఒక మతపరమైన గొడవగా మారిపోతుంది. మణిపూర్లో ఉన్న తెగల మధ్య ఉన్న గొడవలు మరీ ఎక్కువ తీవ్రంగా మారడానికి ఉన్న మరో కారణం అక్కడున్న భూభాగ సమస్య. మొత్తం మణిపూర్ భూభాగంలో 20% భూభాగం ప్లేన్ ఏరియాలో ఉంది, 80% భూభాగం కొండ ప్రాంతంలో ఉంది. ఈ విషయాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు సమస్య ఏంటంటే మెజారిటీగా ఉన్న మైతేలేమో 20% భూభాగానికే పరిమితమయ్యారు. తక్కువ మంది ఉన్న నాగాలు, కుకీలేమో 80% భూభాగంలో ఉంటున్నారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే నాగాలకి, కూకీలకి మరియు కొంతమంది ట్రైబల్స్కి అక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా గవర్నమెంట్ కల్పించింది. సో దాని ప్రకారం నాగాలు, కూకీలు మైతేలు నివసించే ప్లేన్ ఏరియాలో కూడా స్థలాలను కొనుక్కోవచ్చు, ఇళ్ళు కట్టుకోవచ్చు. కానీ ఎస్టీ రిజర్వేషన్ లేని మైతేలు మాత్రం నాగాలు నివసించే కొండ ప్రాంతాల్లో స్థలాలు కొనకూడదు, నివాసాలు ఏర్పాటు చేసుకోకూడదు. దీని కారణంగా మైతేలికి నివాస స్థలం చాలా తక్కువైపోయింది. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడం, సొంత స్థలం కొట్టుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళకు కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాని కల్పిస్తే మైతేలు కూడా నాగాలు నివసించే స్థలంలో, అంటే కొండ ప్రాంతాల్లో స్థలం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అని వాళ్ళు ఆశపడుతున్నారు. దీని కారణంగానే అక్కడ గొడవ మొదలైంది. ఎప్పుడైతే మైతే వర్గానికి తెలియని కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించి తమకి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని కోరుకున్నారు. అప్పుడు సుప్రీంకోర్టు వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వచ్చునా, కుదురుతుందా లేదా అనే విషయాన్ని పరిశీలించమని మణిపూర్ గవర్నమెంట్కి సిఫారసు చేసింది. కేవలం సిఫారసు చేసినంత మాత్రానే కూకీలు, నాగాలు తిరుగుబాటును స్టార్ట్ చేశారు. మైతేలకు ఎస్టీ హోదా ఇస్తే నాగాలకి, కూకీలకు నష్టం ఏంటి? నష్టం ఏంటి అంటే ఆల్రెడీ మైదాన ప్రాంతంలో ఉండటం వల్ల మైతేలు బాగా అభివృద్ధి చెందారని, తాము వెనకబడి కొనిపోయామని నాగాలు, కుకీలు భావిస్తున్నారు. ఆల్రెడీ అభివృద్ధిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఇస్తే వాళ్ళ నుంచి వచ్చే పోటీని మేము తట్టుకోలేమని, మేము ఇంకా వెనకబడిపోతామని చెప్పి నాగాలు, కుకీలు మైతేలికి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని పోరాటం చేస్తున్నారు. సో మణిపూర్ రాష్ట్రంలో జరిగే ప్రతి గొడవ విభిన్నమైన కోణాలతో ముడిపడి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఐదర్ అది జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేన్ ఏరియాస్ వర్సెస్ హిల్ ఏరియాస్ కావచ్చు, లేదా రిలీజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూస్ వర్సెస్ క్రిస్టియన్స్ అవ్వచ్చు, లేదా ఒక గ్రూప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైబల్స్ వర్సెస్ నాన్ ట్రైబల్స్ అవ్వచ్చు, లేదా రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ కావచ్చు. సో రకరకాల కారణాల వల్ల అక్కడ మొదలయ్యే ప్రతి చిన్న విషయం కూడా చాలా పెద్దగా పెరిగిపోయి ఎవరూ కంట్రోల్ చేయని స్థాయికి చేరిపోతుంది. సో ఇది ప్రస్తుతం జరుగుతున్న మణిపూర్ ఇష్యూ. దీనిని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి, ఈ ఇష్యూని ఫ్రేమ్ చేసుకుని బేస్ చేసుకుని ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ చూస్తే కనుక ఏదైనా ఒక కంట్రీ కానీ, ఒక స్టేట్ కానీ, ఒక ట్రైబ్ కానీ ఇలా ఏదైనా న్యూస్లో ఉంటే దాని చుట్టూ ఉన్న అంశాల మీద క్వశ్చన్స్ రావడం మనం గమనించి ఉండొచ్చు.
సో ఇప్పుడు మణిపూర్ అనేది చాలా కాలంగా న్యూస్లో ఉంది కాబట్టి మణిపూర్కి సంబంధించిన ఏదో ఒక అంశం మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎలాంటి టాపిక్స్ రావచ్చు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్నర్ లైన్ పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే భారతదేశంలోనే భారతీయులకు ఒక వీసా లాంటిది. ఎలా అయితే ఒక దేశం ఇతర దేశాల వారికి తమ దేశంలోకి ప్రవేశించడానికి వీసా అనే పర్మిషన్ ఇస్తుందో, అలా మన దేశంలోని కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్లోకి ప్రవేశించాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పర్మిషన్నే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం. ఇన్నర్ లైన్ పర్మిట్ ఈజ్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్ టు విజిట్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ ఎ లిమిటెడ్ టైం. ఇది కేవలం ట్రావెల్ పర్పస్ కోసం మాత్రమే ఇస్తారు. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది స్వాతంత్రానికి ముందే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 ద్వారా అమల్లోకి వచ్చింది. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్టెడ్ ఏరియాస్లో నివసించే ట్రైబల్స్ యొక్క సంస్కృతిని, వారి జీవన విధానాన్ని కాపాడుకోవటం. బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 సెక్షన్ 2 ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్కు మాత్రమే ఉన్న 2019లో ఇన్నర్ లైన్ పర్మిట్ను మణిపూర్కి కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మణిపూర్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. మణిపూర్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనది లాయ్ హరోబా ఫెస్టివల్. లాయ్ హరోబా మైతే ప్రజల్లోని సనామహి సాంప్రదాయానికి చెందిన వారి పండుగ. లాయ్ హరోబా అంటే దేవుని వివాహము అని అర్థం. ఈ లాయ్ హరోబా ఫెస్టివల్లో భాగంగా మైతే ప్రజలు మణిపూరీ సాంప్రదాయ నృత్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఇప్పుడు మణిపూరీ నృత్యం గురించి చూద్దాం. మణిపూర్ రాష్ట్ర నృత్యం మణిపూరీ డ్యాన్స్. దీన్ని మణిపూరీ రాసలీల అని అంటారు. సంగీత నాటక అకాడమీ గుర్తించిన 8 సాంప్రదాయ నృత్యాల్లో ఒకటి ఈ మణిపూరీ నృత్యం. రాధాకృష్ణుల ప్రేమను గురించి చెబుతూ నృత్యం చేయడమే ఈ మణిపూరీ రాసలీల యొక్క ముఖ్య ఇతివృత్తం. నెక్స్ట్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జనరల్గా ఏదైనా ఒక స్టేట్ కానీ ఒక రీజియన్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు దాని జియోగ్రఫికల్ ఎక్స్టెంట్స్ గురించి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. అది కూడా ముఖ్యంగా బార్డర్స్ మ్యాచింగ్ చేయమని, లేకపోతే ఒక స్టేట్కి సంబంధించిన బార్డర్స్ని, అది ఉన్న దిక్కుని మ్యాచ్ చేయమని చెప్పే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుండడం మనం చూస్తుంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణిపూర్ గురించి చూద్దాం. మణిపూర్కి నార్త్లో నాగాలాండ్ ఉంది, వెస్ట్లో అస్సాం ఉంది, సౌత్లో మిజోరం ఉంది, సౌత్ ఈస్ట్లో మయన్మార్తో ఇంటర్నేషనల్ బోర్డర్ని మణిపూర్ కలిగి ఉంది. సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. హోప్ యూ లైక్ ఇట్. తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.